దిస్ ఈజ్ మై ఓవర్లుక్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ గ్రేస్. ఈరోజు ఈ వ్లాగ్లో మీరు నా క్రిస్మస్ సెలబ్రేషన్ చేస్తారు. ముందుగా అందరికీ విష్ యూ హ్యాపీ క్రిస్మస్. ఇప్పుడైతే టైము 5:18 అవుతుంది. కనిపిస్తుందా? 5:18 అవుతుంది. నాకు చర్చికి లేట్ అవ్వకూడదు, సో అందుకని ఇప్పుడైతే ఫస్ట్ కుకింగ్ స్టార్ట్ చేస్తున్నా. సో చలో, ఇంకా రైస్ పెట్టేసిన డేక్షలో ఇంకా ఫాస్ట్గా కుకింగ్ చేసేసి అలానే నేను హెయిర్ ప్యాక్ కూడా పెట్టుకోవాలి. సో అది కూడా చేసేసుకోవాలి. ఇంకా ఫస్ట్ టైం నేనైతే దమ్ బిర్యానీ ట్రై చేయబోతున్నా. సో చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అని. మార్నింగే స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే నాకు చర్చికి వెళ్ళడానికి లేట్ అవ్వకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ థింగ్, వీడియోస్ తీసుకునేవి చాలా ఉన్నాయి. అంటే గెట్ రెడీ విత్ మీ చేయాలి, ఇంకా అట్లా వీడియోస్ తీసుకునేవి ఉన్నాయి కాబట్టి సో నేను ఆ వీడియోస్ డిలే చేయకూడదు. ఎట్ అ టైం నా వర్క్ కూడా అయిపోవాలి. సో అందుకని ఇంత ఎర్లీ మార్నింగ్ కుకింగ్ స్టార్ట్ చేసిన. ఇంకా ఫస్ట్ అయితే షేర్వాకి ప్రిపేర్ చేసేసి హెయిర్ ప్యాక్ చేసుకోవాలి. అయితే 5:20కి చెప్పిన కదా రైస్ పెడుతున్నా అని చెప్పి. సో ఇప్పుడు రైస్ పెట్టినా అయిపోయింది. ఇంకా లాస్ట్ అంటే దమ్ముకి కాసేపు రైస్ అంతా చికెన్లో మిక్స్ చేసేసి పెట్టాలన్నమాట. రైస్ అంతా మిక్స్ చేసి సో అందుకని ఇలా పెట్టేసిన. ఇంకా దీనికి ఒక 1 అవర్ ఆగాలనుకుంటా. 1 అవర్ ఆర్ 45 మినిట్స్ ఆగాలి. అయితే నేను హెయిర్ ప్యాక్ పెట్టుకుంటాను అనమాట. హెయిర్ ప్యాక్ పెట్టుకొని ఇంకోటి కాలు కొంచెం ఇంట్లోనే పెడిక్యూర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో అందుకని ఫస్ట్ హెయిర్ ప్యాక్ పెట్టుకుందాం. హెయిర్ ఎంత దట్టీగా అయిపోయిందంటే అంత దట్టీగా అయిపోయింది. సో అందుకని ఈ హెయిర్కి హెయిర్ ప్యాక్ పెట్టబోతున్నాను అనమాట. హెయిర్ ప్యాక్ భయపడొద్దు, దిస్ ఈజ్ మై హెయిర్ ప్యాక్ అనమాట. చాలా డేస్ అవుతుంది ఈ హెయిర్ ప్యాక్ కూడా పెట్టుకోక. సో అందుకని ఈరోజు పెట్టుకున్నా. ఉదయాన్నే లేచి వంట చేసేసుకున్నా. సో అందుకని ఇప్పుడు నా సర్టిఫికేట్ తీసుకుంటున్నా. కాలు మరీ దట్టిగా అయిపోయినాయి. సో అందుకని పెడిక్యూర్ చేసుకుంటున్నా ఇంట్లోనే. ఇంకా ఈ పెడిక్యూర్ చేసి అయిపోయినాక నేను నా కొడుకు స్నానం చేసి రెడీ కావాలి. వాళ్ళు రెడీ చేస్తేనే నేను చేస్తున్నా. మనకి ఖచ్చితంగా బట్టలు తీసుకుంటే మాత్రం కొత్త బట్టలు ఫెస్టివల్స్కి కానీ బర్త్డేస్కి కానీ వాళ్ళ డాడీనే రెడీ చేసి వేస్తాడు అనమాట. ఏదైనా అకేషన్ ఉన్నా ఏమున్నా కానీ వాళ్ళ డాడీనే స్నానం చేపించి వేస్తాడు. బట్ ఈరోజు మాత్రం నేనే స్నానం చేయించిన. ఇంకా వాళ్ళ డాడీ రెడీ చేస్తున్నాడు. మాకైతే ఫెస్టివల్ సీజన్ అప్పుడు ఫెస్టివల్ రోజు పాస్టర్ అంకుల్ అని ఉంటారు. సో అట్లా వచ్చి ఇంటికి వచ్చి ప్రేయర్ చేసి వెళ్తారు. సో ఇప్పుడు ఆ ప్రేయర్ కూడా అయిపోయింది. నేనైతే చాలా తొందరగా రెడీ అయిపోతున్నా. అసలు ఇంత తొందరగా రెడీ అవుతాను కూడా అనుకోలేదు. ఇంకెళ్ళి స్నానం చేసిన అంటే ఇంకా నేను కూడా రెడీ అవ్వడం అయిపోతుంది. ఇంకా వెళ్ళి ఫస్ట్ అయితే స్నానం చేసి వస్తా. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయిపోయినా. ఇంకా ఫాస్ట్గా కొత్త డ్రెస్ వేసుకోవాలి. ఇంకా డ్రెస్ వేసుకొని కొన్ని ఫొటోస్ అవి దిగినాక ఇంకా చర్చ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అప్పుడు ఏమంటే చర్చ్కి వెళ్ళిపోవటమే. ఫస్ట్ అయితే డ్రెస్ వేసేసుకుందాం. దిస్ ఈజ్ మై ఓవర్లుక్ ఫర్ దిస్ క్రిస్మస్ 2025. డ్రెస్ వేసుకున్నా కదా, ఇదైతే మా అవ్వకి అసలు నచ్చదు. కానీ ఇప్పుడు పోయి ఆమెని అడుగుతా ఎట్టుంది అవ్వ అని. ఎట్టుంది నా డ్రెస్సు? ఏమి చెప్పే? చెప్పులే నాకానే ఉన్నాయిలే కానీ చేతులు వేసిన కానీ చాలు. కానీ చెప్పు, నా డ్రెస్ ఎట్టుంది చెప్పు. వచ్చి చూపిస్తుంటే ఏమైంది నా డ్రెస్కి చెప్పు. సర్లే చెప్పు, నువ్వు చెప్పు ఏమైందో. చెప్పరాదు, చీర కట్టుకోలేదనా మరి? వీడియో ఆన్ చేసినట్టు చెప్పడంలో డ్రెస్ వాళ్ళకి బాగుంటుంది. కూడా స్టార్ట్ అయిపోయింది గాయస్. ఇంకెమ్మటి బైబుల్ తీసుకొని వెళ్ళిపోవాలి. చాలా పీస్గా అసలు పండగ రోజు ఏ హడావిడి లేకుండా వెళ్తున్నాయి. ఈరోజు ఎవ్రీ ఇయర్ ఫెస్టివల్ అంటే ఎంత హడావిడి ఉంటుందంటే అంత హడావిడి ఉంటుంది. అసలు తల కూడా ఆపుకోవడానికి టైం ఉండదు. అట్లీస్ట్ చెప్పాలంటే ఫ్రెష్ అప్ అవ్వడానికి కూడా టైం ఉండదు. అంత హడావిడి అయిపోయేది అనమాట. సో ఇయర్ కొంచెం తొందర లేచిన కాబట్టి. అందులో ఇంకొకటి నాకు ప్లస్ పాయింట్ ఏమైందంటే నేను నైట్ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నా దమ్ముకి. సో కాబట్టి నాకు అదొకటి ప్లస్ పాయింట్ అయింది. చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకునేసరికి
తొందరగా వంట కూడా అయిపోయిందనమాట. కరెక్ట్గా నాకు 1.5 hours పట్టింది దమ్ బిర్యానీ అండ్ షార్వా చేయడానికి. సో లెట్స్ గో ఫర్ చర్చ్. వి విల్ మీట్ ఇన్ చర్చ్. ఓకే, చర్చ్ ఫెస్టివల్కి భలే డెకరేట్ చేశారు. చర్చ్ ఎంట్రన్స్ దగ్గరలోనే. సరే మరి మొత్తం లైట్స్ పెట్టిండ్రు. ఎట్లా నైట్ వరకు బాగుంటుంది కాబట్టి నో టెన్షన్. లైట్స్ తోటి అంతా మళ్ళీ నైట్ డాన్సెస్ అవన్నీ ఉంటాయి. అంతా కేక్ కటింగ్ అంతా అయిపోయింది. దానిపై ఇది కానీ కేక్ కటింగ్ అయిపోయింది. 1 hour later. స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసిన, ఫొటోస్ దిగే స్పాట్ దగ్గరికి. అయితే ఇంకా తొందరగా ఫొటోస్ దిగేసి వెళ్ళిపోవాలి. అక్కడ ఆల్రెడీ గేమ్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. పిల్లలకి స్టార్ట్ చేసిండ్రు, అయితే గర్ల్స్కి ఇంకా స్టార్ట్ చేయలేదు. బాయ్స్ ఆడుతున్నారు అనమాట. సో అందుకని ఇంకా ఆ గ్యాప్లో నేను తీసుకోవచ్చు వీడియోస్ పిక్స్ అని చెప్పని ఇంకా ఇట్లా వచ్చిన. సో లెట్స్ టేక్ పిక్స్. 1 hour later. ఇలా గెటప్స్ వేసుకొని ఇంటింటికి వచ్చి దర్శించిపోతారు అనమాట. ఇయర్ ఒక్కొక్క గెటప్ వేస్తారు. సో ఈ ఇయర్ ఇలా గెటప్ వేసారు. సో ఇలా గెటప్ వేసినప్పుడు ఇంటికి వచ్చినప్పుడు మన దగ్గర ఎంత ఉందో అంత ఇస్తాం వాళ్ళు గెటప్ వేసినందుకు మనీ. ఇంకా వీళ్ళు ఇంటికి ఆడికి వచ్చి వెళ్ళాక మేము ఇంకా గేమ్స్ దగ్గరికి వెళ్ళామన్నమాట. సో అక్కడికి వెళ్ళేసరికి బాయ్స్ అందరూ కబడ్డీ గేమ్ ఆడుతూ ఉన్నారు. ఈసారి గర్ల్స్కి అయితే కండక్ట్ చేయలేదు కొన్ని రీజన్స్ వల్ల, టైం కూడా లేదని. చూడండి మా ఊళ్ళో కబడ్డీకి ఎంత క్రేజ్ ఉందో, అందరు గోడలు ఎక్కి మరీ చూస్తుండ్రు కబడ్డీ అందరూ ఎలా ఆడుతున్నారు అని చెప్పి. ఇంకా కబడ్డీ అయిపోయినమాట ఇక్కడ కుండ పగలగొట్టేది ఒకటి గేమ్ పెట్టారు. దాంట్లో ఒక రింగ్ ఉందన్నమాట. సో అది పగలగొడితే కుండని ఆ రింగ్ వాళ్ళకే. ఏం ఉంగరం అంటే వెండి ఉంగరము. సో వాళ్ళు ఆ కుండ పగలగొట్టేటప్పుడు ఎవరు ఏం మా సౌండ్ చేయకూడదు, నిశ్శబ్దంగా ఉండాలి. జస్ట్ 7కి అలా వచ్చిన ఇంటికి వచ్చి కాసేపు ఒక న్యాప్ వేసిన. ఎందుకంటే మార్నింగ్ నుంచి నిన్నటి నుంచి ఎంత హడావిడి ఎంత పని ఉన్నదంటే అంత పని ఉన్నది. సో ఫుల్ టైర్డ్ అయిపోయి 7కి వచ్చి ఒక న్యాప్ వేసేసరికి మళ్ళీ ప్రేయర్ స్టార్ట్ అయింది. మీకు బ్యాక్గ్రౌండ్లో వినిపిస్తుండొచ్చు నాకు తెలిసి సాంగ్స్ అవి. ఇప్పుడైతే టోనీది డ్యాన్స్ కూడా ఉంది. సో ఫర్ ద ఫస్ట్ టైం వాడు డ్యాన్స్ వేయబోతుండు. వాడు భయపడతాడేమో, స్టేజ్ దిగేసి వస్తాడేమో అని చెప్పి కొంచెం నాకు ఒక పక్క భయంగానే ఉంది. అందుకనే వాడికి సపరేట్గా వైట్ షర్ట్ అండ్ క్రిస్మస్ హ్యాట్ తీసుకోమన్నా కూడా నేను తీసుకోలేదు. ఎందుకంటే నాకు వాడి గురించి తెలుసు, చాలా షై పర్సన్ వాడు. నలుగురిలో ఉండి డ్యాన్స్ చేయాలి అని అంటే వాడంత షై పర్సన్ ఇంకొకరు ఉండరు. సో అందుకని వాడి గురించి తెలుసు కాబట్టి వాడు వేయడేమో అన్న ఒక ఆలోచన అయితే ఉంది నాకు. కానీ వేస్తే మాత్రం ఐ ఫీల్ సో హ్యాపీ. ఎందుకంటే నాకు చాలా ఇష్టం అన్నిట్లలో అట్లా పార్టిసిపేట్ చేయడం. సో ఇప్పుడు కూడా ప్రేయర్ ఉంది కాబట్టి నేను కాస్ట్యూమ్ చేంజ్ చేసిన. ఈ డ్రెస్ నేను లాస్ట్ ఇయర్ సేమ్ బృందాలోనే లాస్ట్ ఇయర్ ఫెస్టివల్కి తీసుకున్నాను అనమాట. సో ఇదైతే మొత్తము బీడ్స్ తోటి వచ్చింది వర్క్. రౌండ్ నెక్, కంఫర్టబుల్ ఉంటుంది అండ్ నైట్ బాగుంటుంది అని చెప్పని ఇప్పుడు ఈ డ్రెస్ చూస్ చేసుకున్నా. చెప్పాను కదా మార్నింగ్ శారీస్ అయితే ఈ ఇయర్ అసలు అనుకోలేదు. చూద్దాం న్యూ ఇయర్కి ఏమన్నా కట్టుకుంటే కట్టుకోవచ్చు. ఇంకా ఇప్పుడైతే చర్చ్కి వెళ్ళాలి. సో మళ్ళీ చర్చ్లో కలుద్దాం పదండి. చెప్పినా కదా మాకు నైట్ అయితే ఇట్లా లైట్స్ బాగా కానొస్తుందని చెప్పి. సో ఇదే అన్నమాట. నైట్ అయ్యేసరికి బాగుంది కదా, లైట్ అలా బాగుంది. క్రిస్మస్ కాబట్టి ఈ రకంగా డెకరేట్ చేసిర్రు. ఇప్పుడు ఈ క్రిస్మస్ న్యూ ఇయర్ అయిపోయిందనుకో ఈ లైట్లు కూడా బ్యాగ్లలోకి వెళ్ళిపోతాయి ఇంకా ఆటోమేటిక్గా.
చిన్నపిల్లలు చాలా క్యూట్గా. గైస్ జస్ట్ ఇప్పుడే చర్చి నుంచి వచ్చిన ఇంకా నా పానం పోయింది రోజంతా. ఇప్పుడు టైం అయితే 10:45 అవుతుంది ఎగ్జాక్ట్లీ. ఇది నా క్రిస్టమస్ సెలబ్రేషన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. ఇంకా అక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, బట్ నాకు పేషెన్స్ లేదు, ఎందుకంటే నాకు రేపు మార్నింగ్ స్కూల్ ఉంది అందులో. సో నేను రేపు మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఫస్ట్ పండుకోవాలి కదా. ఆల్రెడీ 11 అవుతుంది టైము. ఇంకా ఫస్ట్ తినేసి పండుకోవాలి. అస్సలు అది నేను ఎప్పుడు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు టోనీ అసలు షై లేకుండా స్టేజ్ మీదకి వెళ్ళి డ్యాన్స్ చేస్తాడని. సో హీ డ్యాన్స్డ్ వెరీ వెల్ అనిపించింది నాకైతే. వాడి ఏజ్కి వాడికి తగ్గట్టు వాడు వేసాడు. సో అది మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇది నా క్రిస్టమస్. నెక్స్ట్ థర్స్డే ఇదే రోజున న్యూ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. సో న్యూ ఇయర్ కూడా యాజ్ ఇట్ ఈస్ ఇలానే ఉంటుంది, కానీ ఈసారి న్యూ ఇయర్కి ఏమన్నా స్పెషల్గా చేయాలని అనుకుంటున్నా. సో న్యూ ఇయర్కి ఏమన్నా స్పెషల్గా చేస్తే ఏం చేస్తే బాగుంటుంది అనేది కింద కమెంట్ సెక్షన్లో నాకు కమెంట్ చేయండి. మ్యాక్సిమం ట్రై చేస్తా. అంతే గైస్, ఈ నా క్రిస్టమస్ వ్లాగ్ మీ అందరికీ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.